వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. యాజ్ యూజువల్ ఇది నా మార్నింగ్ రొటీన్. నాకు నా మార్నింగ్ రొటీన్ షూట్ చేయాలన్నా చూపించాలన్నా చాలా ఇంట్రెస్ట్. బికాస్ నేనేం కుక్ చేస్తున్నాను, మా డాటర్కి బాక్స్లో ఏం ప్లాన్ చేసుకున్నా అనేది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని. నాట్ ఓన్లీ దిస్, నేను యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కూడా ఎక్కువగా మార్నింగ్ బ్లాగ్స్ చూస్తుంటాను. ఒక్కొక్కరు కుకింగ్ స్టైల్ అండ్ ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఏదో ఒకటి చూసి నేర్చుకోవచ్చు అని. అండ్ హోమ్ ఆర్ కిచెన్ రిలేటెడ్ డెకార్ టిప్స్, ఆర్గనైజింగ్ టిప్స్ కానీ, కిడ్స్ స్నాక్ రెసిపీస్ ఇవే ఎక్కువ చూస్తుంటాను. 30+ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు ఇవే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ అనిపిస్తాయి కదా. మీలో కూడా అంతేనా? కమెంట్ చేసేయండి. అండ్ టైంని బట్టి ఇంట్రెస్ట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. నేను ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి మీల్ మేకర్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మీల్ మేకర్లో. అండ్ పిల్లలు కూడా మీల్ మేకర్ తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ మార్నింగ్ టైమింగ్స్లో కూడా మనకి ప్రిపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ పేస్ట్ చేసుకొని అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టుకుంటే 15 మినిట్స్లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మీల్ అనేది రెడీ అవుతుంది. మార్నింగ్ స్నాక్ బాక్స్లోకి స్కూల్లోకి స్వీట్ పొటాటోతో చిన్న రెసిపీ ట్రై చేశాను. బికాస్ మా పాప కాకరకాయ తినమన్నా తింటుంది, కానీ ఎందుకో మరి స్వీట్ పొటాటో అంటే ఇంట్రెస్టింగ్గా తినదు. సో మా కజిన్ సజెస్ట్ చేసినట్టు ఒక చిన్న రెసిపీ ట్రై చేశాను, చూపిస్తాను. దోశ బ్యాటర్ ఆల్రెడీ ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు స్కూల్ 1 or 2 దోశ వేసి తినిపిద్దామని పీనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తే మీరు ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు నేను కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ కంపల్సరీ పీనట్ చట్నీలోకి వేసుకుంటాను. బికాస్ మనం అవి కర్రీస్లో యాడ్ చేసుకుంటే తీసి పక్కన పెట్టేస్తాం, పిల్లలే కాదు మనం కూడా. ఇలా చట్నీస్లో మిక్స్ చేసేస్తే టేస్ట్ యాడ్ అవుతుంది, హెల్త్ కూడా యాడ్ అవుతుంది. అండ్ స్వీట్ పొటాటోస్ని ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను నేను. నా దగ్గర స్టీమర్ లేదు, సో ఇడ్లీ దాంట్లో పెట్టుకున్నాను. స్టీమ్ అయిపోయిన తర్వాత పీల్ తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు బాయిల్ చేసుకోకూడదు, న్యూట్రియంట్స్ పోతాయి. తర్వాత సపరేట్ ప్యాన్లో గీ యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ స్వీట్ పొటాటోస్ని దాంట్లోకి ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్. జస్ట్ లైక్ క్యారమెల్ పాప్కార్న్ టేస్ట్ వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా ఒకసారి ట్రై చేయాలంటే. బట్ నా సజెషన్ ఏంటంటే, నేను మొత్తం స్వీట్ పొటాటో వేసేసుకున్నా కదా, అలా కాకుండా రౌండ్ స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుండేది అనిపించింది. బికాజ్ ఎవ్రీ పీస్కి ఆ క్యారమెల్ పట్టుకునేది. నేను అలా హోల్గా వేయడం వల్ల ఓన్లీ టాప్ లేయర్ స్వీట్గా ఉంది అండ్ లోపల లేయర్ నార్మల్ స్వీట్ పొటాటోలా ఉంది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ నేను పెట్టిన 3 పీసెస్ తను కంప్లీట్గా చేసి వచ్చేసింది. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. తను వెళ్ళిపోయిన వెంటనే నేను కూడా తినేసాను. సో ఇట్లా వాళ్ళు తిననప్పుడు ఏదో ఒక ఫామ్లో ఏదో ఒక చిన్న టిప్స్ యాడ్ చేసి ఇవ్వాలి, తప్పదు కదా. కంప్లీట్గా అయితే స్కిప్ చేయలేం కదా. అండ్ నేను చెప్పా కదా, ఒక్కొక్కరు మార్నింగ్ బ్లాగ్స్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను అని చెప్పి. సో భవానీ పాఠశాల మీకు ఐడియా ఉంటే యూట్యూబర్, తన ఎక్కువ డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. సో తన డైలీ వ్లాగ్స్ నుంచి నేను నైటే పడుకునేటప్పుడు కిచెన్ అండ్ సింక్ అంతా నీట్గా చేసి పెట్టి పడుకోవడం. ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడు మనం జనరల్గా అయితే అన్నీ పడేసి ఎక్కడ పడేసి ముందు ఊరెళ్ళిపోవడానికి చూసుకుంటాం కదా. తన వ్లాగ్స్ నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే, ఊరెళ్ళేటప్పుడే మొత్తం అన్నీ నీట్గా చేసేసుకొని వెళ్ళిపోతే వచ్చేటప్పుడు ఫ్రీగా ఉంటాయని. నేను ఈ టిప్స్ ఫాలో అయ్యాక చాలా రిలాక్స్డ్గా, చాలా హ్యాపీగా ఉంది. సో అలా ఒక్కొక్కరు వీడియోస్ నుంచి ఏదో ఒకటి నేర్చుకొని మనం కూడా గ్రో అవుతూ ఉంటాం కదా. సో నా మార్నింగ్ ప్రెప్ వర్క్ అయితే అయిపోయింది. మీల్ మేకర్ పులావ్. సో స్నాక్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నా, కర్డ్ కూడా పెట్టేసుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.